తెలంగాణలో తంగేడు పువ్వుకు చాలా విశిష్టత ఉంటుంది. తంగేడు మొక్కకు పసుపు వర్ణంలోని పూలు గుత్తులుగా పూస్తాయి. తొలకరి వానల తర్వాత ఈ పుష్పాలు విరగబూస్తాయి. తంగేడు పువ్వుతో బతుకమ్మను పేర్చి మహిళలు 9 రోజుల పాటు పండుగను జరుపుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు కనిపించకుండా పోతున్నాయి. అడవి తంగేడు స్థానంలో హైబ్రిడ్ సింగి తంగేడు వచ్చి చేరింది. కొందరు పట్టణవాసులు హైబ్రిడ్ తంగేడును బతుకమ్మ తయారీలో వాడుతున్నారు. గునుగు పూలు, బంతులు, చామంతులు, అల్లిపూల వంటి ఎన్నో పూలతో పాటు తంగేడు పూలు లేకుంటే బతుకమ్మకు పరిపూర్ణతే రాదు. తంగేడు పువ్వు ప్రస్తుతం కనుమరుగైపోతుండటంపై ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తంగేడు పువ్వును ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా ఆమోదించింది. ప్రధానంగా చిట్టడవుల్లో పెరిగే తంగేడు రియల్ ఎస్టేట్ ప్రభావం, అడవుల నరికివేత తదితర కారణాల వల్ల కనిపించటం లేదు. గతంలో బీడు భూముల్లో బీటి పత్తి సాగు, వ్యవసాయ విస్తరణ, గడ్డిమందు అధిక వినియోగం కారణంగా తంగేడు కనిపించకుండా పోతోందని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.